రాజేశ్వరి నాగమణి కొడుకులు ఆమె కూతురు షేక్ నూరి అందరికీ నమస్కారం. ఈరోజు సాయంకాలం మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే సార్ గారు కమలాపురం నగర పట్టణ ప్రజల క్షేమం కొరకు మరి సంక్షేమం కొరకు ఆగిపోయిన ప్రతి పనిని చక్కగా జరిపించి సుందరమైన కమలాపురంగా చేయాలని ఆయన ఆలోచించారు. ఆయన ఆలోచనలో భాగంగా మేము కూడా ఆయనకు సహకరించి ఆయన వెంట ఉంటూ కమలాపురం ప్రజలకు కావలసినటువంటి ప్రతి వసతిని ప్రతి పనిని జరిగించాలని దానికి సహకారం మేము కూడా తనకు అందించి కమలా ప్రజల క్షేమం మేము చూడాలని ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఆగిపోయిన ప్రతి పనిని ఫ్లైఓవర్ అయితేనేమి, పైప్ లైన్స్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి ఆ వచ్చిన ఫండ్స్లో ప్రజలందరికీ క్షేమంగా పని చేసి సహకరించి సుందరమైన కమలాపురంగా చేయాలని ఈరోజు మేము ఇక్కడ చేరినాము. ఒక 2 నిమిషాలు ఆగండి. ఒక అభివృద్ధి పదం సంక్షేమం అన్నీ చేస్తున్న కార్యక్రమాలు చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఈ కొద్ది రోజుల్లోనే చేపట్టిన కార్యక్రమాలు అభివృద్ధి పనులు చూసి కమలాపురం నగరపాలక సంస్థ నగర పంచాయతీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ గారు మర్పూర్ మేరీ గారు, అలాగే కౌన్సిలర్లు షేక్ నూరి గారు, నాగమణి గారు, రాజేశ్వరి గారు, ఝాన్సీ గారు 5 మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు. ఇది సంతోషదగ్గ విషయం. ఎందుకనంటే ఊరు డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి అని అంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. వాళ్ళందరి సహకారంతో వాళ్ళకున్న ఆలోచనలు ఈ 2 ఏళ్లలో వాళ్ళు చూసిన ఇబ్బందులు అన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. అవి మనం ఎలా తీర్చాలని కూర్చొని మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయితే అది ఖచ్చితంగా తీర్చి ఊరికి మంచి చేయగలని నమ్మి వాళ్ళు ఈరోజు పార్టీలో చేయడం జరుగుతూ ఉంది. ముందు కూడా కమలాపురం నగర పంచాయతీ అభివృద్ధికి ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా పూర్తి చేస్తామని చెప్పేసి, అంటే నగర పంచాయతీ కాకముందు పంచాయతీలో ఉన్నప్పుడే అప్పుడు మా నాన్నగారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేయించుకొచ్చారు. పంచాయతీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్న టైంలో కూడా శాంక్షన్ చేసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఓన్లీ కాసుల కకృతి కోసం దాన్ని ఓపెన్ డ్రైనేజ్ కింద కన్వర్ట్ చేసి ఆ ఫండ్స్ అంతా వేసేసి అవి కూడా పూర్తి చేయకుండా చాలా దారుణమైనటువంటి పనులు చేసి ఉన్నారు. అవన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళీ మేము అనుకున్న విధంగా కమలాపురం ఎంత అందంగా ఉండాలి, ఎంత సుందరంగా ఉండాలన్న విధంగా అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడే కూడా డ్రైనేజు సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, దోమల సమస్యలు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా చేయాలన్న ఒక సంకల్పంతో మేము కూడా ఒక
అవగాహనతో చెప్పడం జరుగుతుంది. దాని అందరికీ కూడా మేము కూడా సహకరిస్తామని చెప్పేసి ఈ 5 మంది కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరి ఆలోచనలు మా ఆలోచనలు కలిపి కమలాపురం అభివృద్ధికి పాటుపడతాం. ఖచ్చితంగా కమలాపురంని ఒక మంచి, అంటే మా పంచాయతీ కూడా కమలాపురం, మా నగర పంచాయతీ, మా మున్సిపాలిటీ కూడా కమలాపురం లాగా ఉంటే బాగుంటుంది అనే విధంగా ఈ 5 ఏళ్లలో చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం.